నేను కూడా అదే అడుగుతున్నానమ్మా. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? చెప్పాను కదరా, మనకు కావాల్సిన వాళ్ళకి యాక్సిడెంట్ అయిందని. అందుకే వచ్చాను. నీకు కావాల్సిన వాళ్ళంటే నాకు కూడా కావాల్సిన వాళ్ళే కదమ్మా. నిన్ను వదిలి నేనెప్పుడు ఒక్కరోజు కూడా ఉండలేను. అందుకే నీతో పాటు నేను కూడా ఇక్కడే ఉంటానమ్మా. అది కాదురా, నువ్విక్కడ ఉండకూడదు. వెళ్ళు. అదే ఎందుకు ఉండకూడదు అని అడుగుతున్నానమ్మా. చెప్పమ్మా, నేను నీతో ఎందుకు ఉండకూడదు? అది ఆయనకి యాక్సిడెంట్ అయింది కదా, ఆయనకి ట్రీట్మెంట్ జరుగుతుంది. పిల్లలు ఉండకూడదు, ఉంటే ఇన్ఫెక్షన్ వస్తుంది. అందుకే వెళ్ళమంటున్నాను. సరేనమ్మా, కానీ నేను ఆయన్ని ఒకసారి చూసి పలకరించి వెళ్తాను. వద్దని చెప్తున్నాను కదా. అయినా నువ్వు ఆయన పలకరించాల్సిన అవసరం ఏంటి? అదేంటమ్మా, నేను చెల్లి పుట్టాక మనం ఎవరింటికి వెళ్ళలేదు, మన ఇంటికి ఎవరూ రాలేదు. నువ్వు కావాల్సిన వారు అంటున్నావంటే నాకు ఒకసారి చూడాలనుందమ్మా. అందుకే ఒకసారి వెళ్ళి చూసొస్తానమ్మా. కుదరదు. ఇందులో తప్పేముందమ్మా? ఒకే ఒక్కసారి ఆయన్ని చూసేసి వెళ్తాను. ఏయ్, చెప్తుంటే అర్థం కావట్లేదా? పిచ్చి వేషాలు వేయకుండా ఇక్కడి నుంచి పో. అయితే నువ్వు కూడా నాతో రా అమ్మా. నేను రావడానికి కుదరదని చెప్తున్నాను కదా. అలా అయితే నేను కూడా వెళ్ళనమ్మా. వస్తే ఇద్దరం కలిసే వెళ్దాం, లేకపోతే లేదు. నేనిప్పుడు రావడానికి కుదరదని చెప్తున్నాను కదా. నేనింకా 2 రోజులు ఇక్కడ ఉండాలి. నువ్విక్కడ ఉండాల్సిన అవసరం ఏంటమ్మా? ఎవరికో సేవలు చేయాల్సిన అవసరం ఏంటి? ఇంతవరకు ఏ రోజు నువ్వు నన్ను వదిలి ఉండలేదు. ఒక్కపూట నేను కనపడకపోతేనే నువ్వు టెన్షన్ పడతావు. అలాంటిది నన్ను వదిలేసి ఎవరి కోసమో నువ్వు ఇక్కడ ఉండడం నాకు నచ్చలేదమ్మా, నచ్చలేదు. వచ్చేయమ్మా, వెళ్ళిపోదాం. లేదు జై, నేనిప్పుడు రాలేను. ఆయన పూర్తిగా కోలుకునేదాకా ఇక్కడ ఉండాల్సిన బాధ్యత నాకుంది. నయమైన తర్వాతే వస్తాను. నువ్వెళ్ళు. మీనమ్మా, అలాగే మేడం, కాకపోతే త్వరగా రండి. మీరుంటేనే సార్కు ధైర్యం. చూసావా రవి, మీనమ్మ నా ఇల్లు నీ ఇల్లు అంటూ వేరు చేసి మాట్లాడుతోంది. వేరు చేసి మాట్లాడింది అని మీరనుకుంటున్నారు సార్, కానీ అలా వెళ్ళడానికి కూడా మీ అనుమతి తీసుకుని మరీ వెళుతున్నారు అంటే ఆవిడ మనసులో ఏదో ఒక మూల మీరంటే ఇష్టం ఉందనిపిస్తుంది. ఎందుకంటే ఈ పరిస్థితిలో మిమ్మల్ని వదిలి వెళ్ళడానికి ఆలోచిస్తున్నారు అంటే ఇష్టం లేకపోతే ఎందుకు ఆలోచిస్తారు సార్? కానీ ఒక్క విషయం సార్, మేడం గారు కొన్ని రోజులైనా ఇక్కడ ఉండటానికి ఏదో ఒక ప్లాన్ చేసి ఆపాం. వారం గడవగానే మళ్ళీ డాక్టర్కి కాల్ చేయమంటారు, లేదా తనే చేస్తారు. ఈసారి ఆయన రాకుండా ఆపటం కష్టం కాబట్టి ఈలోగా ఆవిడ మనసులో ఉన్న ఆ ఇష్టాన్ని పూర్తిస్థాయి ప్రేమగా మార్చుకునేలా మేడం గారు పిల్లలు శాశ్వతంగా ఇక్కడే ఉండేలా మీరే ఏదో ఒకటి చెయ్యాలి సార్. అను, అమ్మా, ఇలా వచ్చావేంటి? మరి అక్కడ అతను? ఆయనకేం పర్వాలేదమ్మా. అన్నయ్య బాధపడుతున్నాడని తాతయ్య చెప్పారు. చూసి వెళ్దామని వచ్చాను. జై ఎక్కడా? చేతికి గాయమైతే
మందు రాయించుకోకుండా నీ గురించి ఆలోచిస్తూ రూమ్ లో కూర్చున్నాడమ్మా. ఏది ఆయింట్మెంట్ ఇటివ్వు. ఆయింట్మెంట్ రాసావు కదమ్మా, గాయం తగ్గిపోతుందిలే. ఇక నువ్వు వెళ్ళమ్మా. నాకు తెలుసమ్మా, నీకు నాకంటే అక్కడున్న వాళ్ళే ఎక్కువని నాకు అర్థమైంది. అలా ఏం కాదు నాన్న. వాళ్ళకంటే కూడా నువ్వంటేనే ఎక్కువ ఇష్టం. అబద్ధం చెప్పకమ్మా.